పక్కనోడు చచ్చిపోయినా పర్లేదు, నా సెల్ఫ్ లవ్ అని అంటారు. ఇప్పుడు రిలేషన్లో ఏమవుతుందంటే నిన్ను లవ్ చేసుకోవు, నీకు చాలా ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ను ప్రేమించకపోతే పక్కన ఎలా ప్రేమిస్తారు? ఆరెంజ్ సినిమాలో రామ్ చరణ్ చెప్తాడు కదా, నేను నిజంగానే ప్రేమిస్తాను, ఏదైనా నిజాలే చెప్తాను అని చెప్పి. ఒక రిలేషన్షిప్ లో నిజంగా అట్లా నిజాలే మాట్లాడుకుంటే నిలబడుతుంది అంటారా? లేడీ ప్రేమ ఉందనుకుని బ్రతకడం తాళి కట్ట పెద్ద నరకం, అది నేను చేయలేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థింక్ రిలేషన్షిప్ లో మీ పాస్ట్ గురించి డిస్కస్ చేయకపోవడమే మంచిది. మీ హస్బెండ్ కన్నా వైఫ్ కన్నా ఎక్స్ ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఎక్సే కాదు, ఎక్స్లు ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువ. అండ్ దట్స్ ఓకే. దేర్ ఇస్ ఎ రీజన్ వాళ్ళు ఎక్స్ అయ్యారు, ఎందుకు ఇట్ డిడ్ంట్ వర్క్అవుట్ విత్ దెమ్. నువ్వు నీకు బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు, అర్జెంట్గా వాడిని కట్ చేయి, లేకపోతే అర్జెంట్గా అమ్మాయిని కట్ చేయి, నీకు నేను కావాలా అమ్మాయి కావాలా, ఇట్లాంటి టాక్సిక్ థింకింగ్ ఎక్కువైపోయింది. దీని మీద మీ పాయింట్ ఏంటి? నీ హస్బెండ్లో నీకు హస్బెండే దొరుకుతాడు, ఫ్రెండ్ దొరకడు. నీ హస్బెండ్లో నీకు హస్బెండే దొరుకుతాడు, ఫాదర్ దొరకడు. నీ హస్బెండ్ నువ్వు వైఫ్ మాత్రమే అవ్వగలవు కానీ డాటర్ అవ్వలేవు. ఏడ్చే అబ్బాయిల్ని నమ్మకూడదు అని నిజమేనా ఇది? అబ్సల్యూట్లీ నాన్ సెన్స్. ఎమోషన్స్ ఉన్నప్పుడే లవ్ కూడా ఒక ఎమోషనే కాబట్టి మేము లవ్ చేసే కెపాసిటీ ఉన్నట్టు. తన మనసుతో నగ్నంగా ఉండగలిగినప్పుడే అది ఒక ప్యూర్ అండ్ స్ట్రాంగ్ రిలేషన్షిప్. ఒక హెల్తీ రిలేషన్షిప్లో రెడ్ ఫ్లాగ్స్ గ్రీన్ ఫ్లాగ్స్ అని ఇప్పుడు అంటున్నారు కదా, అసలు ఈ హెల్తీ రిలేషన్షిప్ అంటే ఏంటి, అసలు అన్హెల్దీ రిలేషన్షిప్ అంటే ఏంటి, అండ్ ఈ రెండింటికి ఎలా డిఫరెన్షియేట్ చేయాలి? మీరు ఇంకా మీ హస్బెండ్ లేకుండా మీరు ఇంట్లో మీరు పడుకోలేరు. మీరు వెంటనే మీ అమ్మగారి ఇంటికి వెళ్ళిపోతారు. ఆ కోడిపెండెన్సీ మంచిది కాదు. పర్సనెన్స్ ఇస్ నాట్ గుడ్. అవునా? నేను 10 మందిలో ఈ అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకున్నాను? నువ్వు అబ్బాయిని పెళ్లి చేసుకుంటే మేము చచ్చిపోతాం, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి అరేంజ్డ్ మ్యారేజ్ చేసేస్తూ ఉంటారు. సో ఇలా చేయడం కరెక్ట్ అంటారా? కరెక్ట్ కాదు. పేరెంట్స్కి పిల్లలకి మధ్య నాకు అమ్మాయి కరెక్ట్ అనిపించట్లేదు, కారణాలు ABCD అని చెప్పారనుకోండి, అమ్మాయిలు కరెక్ట్గా డ్రెస్ చేసుకోవట్లేదు, సో దానివల్లే అబ్బాయిలు ఇట్లా బిహేవ్ చేస్తున్నారు. సో మేబీ వన్ ఆఫ్ ద రీజన్ అది కూడా అయి ఉండొచ్చు. సెక్స్ ఎడ్యుకేషన్ లేకపోవడం, పవర్, ఇన్ఫ్లుయెన్స్ అది చూపించడానికి సెక్స్ క్రైమ్ జరుగుతూ ఉంటాయి. సేమ్ జెండర్ లవ్, ఈ లవ్ ఎప్పటి నుంచో ఉంది, పురాణాల్లో కూడా ఉంది యాక్చువల్లీ. బట్ నువ్వు హోమోసెక్షువల్ అయిన విషయాన్ని దాచేసి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని, రైట్, ఆ అమ్మాయికి నీ నుంచి ఫిజికల్గా ఎమోషనల్గా ఆ అమ్మాయి బలి చేసేసావు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. అసలు డిప్రెషన్ అని చాలా వింటున్నాం మనం. అసలు ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ డిప్రెషన్ సార్? క్యాన్సర్ లాగా అది ఒక మెడికల్ డిసీజ్ అనమాట. డిప్రెషన్ అంటే బ్రెయిన్లో ఉండే కొన్ని కెమికల్స్ బాగా తగ్గిపోవటం వల్ల. డిప్రెషన్ అంటే ఏదో ఒక కష్టం ఉంటేనే వస్తాను కాదు, లేకపోయినా కానీ రావచ్చు. నేను చెప్పిన సిమ్టమ్స్ ఏమన్నా మీకు తరచుగా అనిపిస్తూ ఉంటే డెఫినెట్లీ మీరు డాక్టర్ దగ్గరికి స్క్రీనింగ్ కోసం రావాల్సి అవసరం ఉంటుంది. సెల్ఫ్ లవ్ అంటారు కదా, సో హౌ మచ్ సెల్ఫ్ లవ్ ఈజ్ గుడ్ సెల్ఫ్ లవ్? సెల్ఫ్ లవ్ ఈజ్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ సెల్ఫిష్నెస్ కదా. మీరు చెప్పిన కేసు రెండు ఉన్నాయి, ఒకటి సెల్ఫ్ లవ్ ఉంది, ఒకటి సెల్ఫిష్నెస్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ఫ్ లవ్ అంటే అర్థమే ఏం లేదమ్మా. ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను రిలేషన్షిప్లో, నేను నా వైఫ్ నుంచి ఒక ప్రేమ కోరుతున్నాను, ఆ లవ్ నాకు నేను ఇచ్చుకోగలుగుతున్నాను, ఆ రెస్పెక్ట్ నాకు నేను ఇచ్చుకోగలుగుతున్నాను, ఆ టైం నాకు నేను ఇచ్చుకోగలుగుతున్నాను. ఇచ్చుకోగలిగినప్పుడే ఎదురు కూడా నేను ఇష్టపడతారు. ఇప్పుడు రిలేషన్లో ఏమవుతుందంటే నిన్ను లవ్ చేసుకోవు, నీకు చాలా ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయి, నువ్వు ట్రీట్ చేసుకోవు, డాక్టర్ దగ్గరికి వెళ్ళవు, కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళవు, అది నువ్వు ఫిక్స్ చేసుకోవు. ఎవరో వచ్చి నీకు ఫిక్స్ చేయాలని చెప్పి ఆలోచిస్తుంటావు. అది హస్బెండ్ కావచ్చు, బాయ్ ఫ్రెండ్ కావచ్చు, గర్ల్ ఫ్రెండ్ కావచ్చు, వైఫ్ కావచ్చు, రైట్. ఆ ప్రెషర్ వాళ్ళ మీద పెట్టడం కూడా కరెక్ట్ కాదు. ఎప్పుడైనా రిలేషన్షిప్లో టూ పర్ఫెక్ట్లీ హెల్దీ, మెంటల్లీ ఫిజికల్లీ హెల్దీ ఇండివిజువల్స్ వెళ్ళినప్పుడే ఆ రిలేషన్షిప్ సక్సెస్ఫుల్గా అవుతుంది. మనం పాస్ట్ బ్యాగేజెస్తో, పాస్ట్ ఇన్సెక్యూరిటీస్తో, పాస్ట్ ట్రామాస్తో వాటితో ఒక రిలేషన్షిప్లోకి వెళ్ళిపోయి వాళ్ళు వచ్చి నన్ను ఫిక్స్ చేయాలి అని చెప్పి వాళ్ళ మీద ఎక్స్పెక్ట్ చేయడం కరెక్ట్ కాదు. సెల్ఫ్ లవ్ అంటే నిన్ను హీల్ చేసుకోవాలి, నీ మీద నాకు ఇష్టం ఉండాలి. పక్కన వాళ్ళు వచ్చేయాలనే అంత ప్రేమ ఉన్నప్పుడు నీ మీద నీకు ఆ ప్రేమ ఎందుకు ఉండదు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ను ప్రేమించకపోతే పక్కన ఎలా ప్రేమిస్తారు, రైట్? అది సెల్ఫ్ లవ్ అంటే. సెల్ఫ్ లవ్ అంటే ఏదో
స్పాకి వెళ్ళటము, మ్యానిక్యూర్ చేయించుకోవటము, హెయిర్ కట్ చేయించుకోవటము, అది ఒక్కటే కాదు, అది కూడా ఇంపార్టెంటే. ప్యాంపరింగ్ సెల్ఫ్ ఇస్ గుడ్ వన్స్ ఇన్ వైల్, అది ఒక్కటే కాదు, రైట్? ఇది కూడా ఉండాలి. అండ్ ఈ రోజుల్లో సెల్ఫ్ లవ్ అనేది చాలా రాంగ్గా వెళ్ళిపోతుంది. ఎవరు ఎటుపోయినా పర్లేదు, ఎవరెటు చచ్చిపోయినా పర్లేదు, అది కరెక్ట్ కాదు. మనం సోషల్ బీయింగ్స్. మనకి లోవర్ యానిమల్స్కి తేడా ఏంటి? మనం సోషల్, ఒక సొసైటీలో ఉన్నాము, సోషల్ హ్యూమన్ బీయింగ్స్. మనం ముందుకెళ్తూ 10 మంది ముందుకు తీసుకెళ్ళాలి, రైట్? అది కరెక్ట్. మనమే ముందుకెళ్ళాలి, పక్కన మనం తొక్కేసి ముందుకెళ్ళాలి, నేను వేరే గురించి ఎందుకు ఆలోచించాలి, నా గురించి నేను ఆలోచిస్తాను అనే ఒక థాట్ ఉంది కదా, అది అసలు లవ్వే కాదు. సెల్ఫ్ లో పక్కన పెట్టిన లవ్వే కాదు. రిలేషన్షిప్స్కి వచ్చేటప్పటికి కొంతమంది అబ్బాయిలు కొన్ని రోజులే ప్రేమిద్దాం, ఒక 1 year ప్రేమిద్దాం, 2 years ప్రేమిద్దాం, ఆ తర్వాత ఫిజికల్ అయిపోదాం, చచ్చినట్టు తనే పడి ఉంటుంది లైఫ్లో, ఇలా థింకింగ్ ఉంటుంది. సో అలా ఉండడం కరెక్ట్ అంటారా? అఫ్ కోర్స్ నాట్. బుద్ధుని వాడు ఎవడో కరెక్ట్ అని చెప్పడు. ఇట్స్ వెరీ రాంగ్. ఒకటేంటంటే ఫిజికల్ ఇంటిమసీ ఫామ్ అయిన తర్వాత బాడీలో కొన్ని హార్మోన్స్ వల్ల చాలా డిపెండెన్సీ వచ్చేస్తుంది, ఎస్పెషల్లీ ఆడపిల్లలకి. ఎందుకంటే ఆడపిల్లలకి హార్మోన్స్ డిఫరెంట్ ఉంటాయి, అబ్బాయిలకి హార్మోన్స్ డిఫరెంట్ ఉంటాయి. కానీ ఆడపిల్లలు కూడా అది రికగ్నైజ్ చేయాలి. నా డిపెండెన్సీ ఎంత టాక్సిక్ వెళ్ళిపోతుంది, తను కొట్టినా తిట్టినా పడి ఉంటాము, తను ఎలా ట్రీట్ చేసినా పడి ఉంటాము అనేదానికి వెళ్ళకూడదు, రైట్? ఆ ఇన్ఫర్మేషన్ ఉండాలి వాళ్ళకి కూడా, ఆడపిల్లలకు కూడా. ఆరెంజ్ సినిమాలో రామ్ చరణ్ చెప్తాడు కదా, నేను నిజంగానే ప్రేమిస్తాను, ఏదైనా నిజాలే చెప్తాను అని చెప్పి. ఒక రిలేషన్షిప్లో నిజంగా అట్లా నిజాలే మాట్లాడుకుంటే నిలబడుతుంది అంటారా? నిలబడదు. అబద్ధాలు చెప్పాలంటారా? అబద్ధాలు చెప్పక్కర్లేదు, కానీ ఏమో ఆనెస్ట్గా ఉండాలి. ఆనెస్టీ వేరు, ట్రాన్స్పరెన్సీ వేరు, రైట్? చెప్పే విధంలో కూడా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థింక్ రిలేషన్షిప్లో మీ పాస్ట్ గురించి డిస్కస్ చేయకపోవడమే మంచిది. ఓకే. చాలా మంది ఏంటంటే ఇప్పుడు పెళ్లి చూపుల్లో కానివ్వండి, లేకపోతే పెళ్ళి అయ్యాక పీరియడ్ ఉంటుంది కదా, పెళ్లి ఎంగేజ్మెంట్కి పెళ్లికి మధ్యలో పీరియడ్లో, లేకపోతే రిలేషన్లో ఎంటర్ అయినప్పుడు అంతా రోజీగా ఉంటుంది. అడుగుతాం క్యూరియాసిటీతో, నువ్వు ఎంతమందిని డేట్ చేసావు, నీ పాస్ట్ రిలేషన్షిప్ ఎప్పుడు ఎండ్ అయింది, అవన్నీ మీకు చెప్పాలంటే చెప్పచ్చు. కానీ బట్ ఫస్ట్ థింగ్, మీ పాస్ట్కి ప్రజెంట్కి లింక్ లేదు. అది ఈ మనిషికి మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరమే లేదు, రైట్? ఈ మనిషి మిమ్మల్ని ఈ రోజు చూసి నచ్చారా మీకు, ఈ రోజు మీకున్న పర్సనాలిటీ, మీకున్న వాటెవర్ పొజిషను, ఎడ్యుకేషను అన్నీ తనకు మ్యాచ్ అవుతుందిగా అనేదే ఇంపార్టెంట్. చాలా మంది ఏం చేస్తారంటే పెళ్ళి అయిపోయిన తర్వాత నీకెవరో ఎక్స్ ఉన్నారని నాకు తెలిసింది అని హెరాస్ చేయటము, ఇవన్నీ చేస్తారు. అందరికీ చెప్తుంది అనేది, మీరు పెళ్లి చేసుకుంటే కనుక డెఫినెట్లీ మీ స్పౌస్కి, మీ హస్బెండ్ కన్నా వైఫ్ కన్నా ఎక్స్ ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఎక్సే కాదు, ఎక్స్లు ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువ. అండ్ దట్స్ ఓకే. దేర్ ఇస్ ఎ రీజన్ వాళ్ళు ఎక్స్ అయ్యారు, ఎందుకు ఇట్ డిడ్ంట్ వర్క్అవుట్ విత్ దెమ్. దేర్ ఇస్ ఎ రీజన్ వై ఇట్ వర్క్డ్ అవుట్ విత్ యూ. మీతో వర్క్అవుట్ అవడానికి ఒక రీజన్ ఉంది. సో ఇది ఈ బాండ్ని నర్చర్ చేసుకొని చెరిష్ చేసి ముందుకు తీసుకెళ్ళాలి. కానీ పాత విషయాల్లో కూర్చొని వాళ్ళ గురించి వీళ్ళు అంటాం, ఇట్స్ నాట్ కరెక్ట్. చాలా మంది హెరాస్ చేస్తుంటారు ఎస్పెషల్లీ, విచ్ ఈస్ నాట్ గుడ్. ఇప్పుడు ఏమైపోయింది, నీకు బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు, అర్జెంట్గా వాడిని కట్ చేయి, లేకపోతే అర్జెంట్గా అమ్మాయిని కట్ చేయి, నీకు నేను కావాలా అమ్మాయి కావాలా, ఇట్లాంటి టాక్సిక్ థింకింగ్ ఎక్కువైపోయింది. దీని మీద మీ పాయింట్ ఏంటి? నీ హస్బెండ్లో నీకు హస్బెండే దొరుకుతాడు, ఫ్రెండ్ దొరకడు. నీ హస్బెండ్లో నీ హస్బెండే దొరుకుతాడు, ఫాదర్ దొరకడు, రైట్? నీ హస్బెండ్ నువ్వు వైఫ్ మాత్రమే అవ్వగలవు, కానీ డాటర్ అవ్వలేవు, రైట్? అందుకనే ఒక మనిషికి చాలా డిఫరెంట్ రిలేషన్షిప్స్ ఉన్నాయి, లేకపోతే ఒకరికొకళ్ళే ఉంటారు కదా. చాలా మంది పెళ్ళైన వెంటనే ఏం చేస్తారు, లేకపోతే రిలేషన్ ఎంటర్ అయిన వెంటనే ఏం చేస్తారు, మిగిలిన అందరిని కట్ చేసేస్తారు. ముందుకి వాళ్ళతో ఆ జర్నీలో వాళ్ళతో అసలు లింక్ లేనట్టు ఉంటారు. తర్వాత గొడవలు అయ్యి విడిపోయే స్టేజ్కి వచ్చినప్పుడు మళ్ళీ రీచ్ అవుట్ అవుతారు ఫ్రెండ్స్కి. అట్లా ఉండకూడదు. ఫ్రెండ్షిప్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హస్బెండ్ ఉన్నాడు, అమ్మాయితో అన్ని రిలేషన్ కట్ చేసేసాడు, నీకు ఎవరు వద్దు, ఇంటి పని చూసుకో, పిల్లల్ని చూసుకో, నన్ను చూసుకో అని చెప్పి. తర్వాత వైఫ్ టైం స్పెండ్ చేయలేకపోతుందని కొట్టుకుంటున్నారు, రైట్? నేను వాళ్ళకి చెప్తాను, మీకు ఫ్రెండ్స్ లేరా అమ్మా, మీ ఫ్రెండ్స్ ఎందుకు మాట్లాడరు? మీ హస్బెండ్తోనే కాదు కదా, మీకు కొన్ని ఫ్రెండ్స్కి చెప్పుకునేవి కూడా ఉంటాయి. అంటే నాకు ఫ్రెండ్స్ అందరినీ కట్ చేశారు సార్ అని చెప్తారు వాళ్ళు. సో ఫస్ట్ నుంచి మీకు అవగాహన ఉండాలి కదా, మీరు అన్ని రోల్స్ ఎలా ఫిల్ చేయగలరు ఈ మనిషి లైఫ్లో. మీరు ఒక భర్తగానే తను ప్రేమించగలరు, ఫ్రెండ్గా ప్రేమించలేరు కదా. ఇప్పుడు ఐ లవ్ మై ఫ్రెండ్స్ టు, ఐ లవ్ మై మదర్, బట్ ఐ లవ్ మై వైఫ్ డిఫరెంట్లీ కదా. సో అది దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లవ్ ఇన్ దిస్ వరల్డ్. అది అక్నాలెడ్జ్ చేస్తేనే మంచిది. పైగా ఆపోజిట్ జెండర్ ఫ్రెండ్షిప్స్ కూడా హెల్తీయే. ఓన్లీ అమ్మాయిలతోనే కూర్చొని ఫ్రెండ్షిప్ చేయడమే కాదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మీ హస్బెండ్ గురించి వెళ్ళి ఒకరికి చెప్తున్నారు, ఒక ఆడపిల్లకి చెప్తున్నారు, ఆడపిల్లకి ఒక అబ్బాయి పర్స్పెక్టివ్ ఎప్పటికీ అర్థం కాదు.
ఆ అమ్మాయి తన పర్స్పెక్టివ్లోనే మీకు అడ్వైస్ ఇస్తుంది, లేకపోతే తన ఇంట్లో జరిగే తన కష్టాలు కూడా మీకు చెప్తుంది, మీరు ఇంకా ఫైర్ అయిపోతారు. అదే మీకు ఒక గై ఫ్రెండ్ ఉన్నారు అనుకోండి, తనతో చెప్పారనుకోండి, తను మీకు అబ్బాయి సైడ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కదా. ఒక ప్రాబ్లమ్కి డిఫరెంట్ పర్స్పెక్టివ్ కూడా ఉంటుంది. సో మేబీ మీరు రియలైజ్ అవుతారేమో మీ హస్బెండ్ చేస్తే తప్పు కాదని చెప్పి. సో ఆపోజిట్ జెండర్ ఫ్రెండ్షిప్స్ ఉండడం చాలా హెల్దీ యాక్చువల్లీ, బట్ దే షుడ్ బి హెల్దీ ఫ్రెండ్షిప్స్. అది కూడా కొంతమంది అంటారు కదా అమ్మాయి అబ్బాయి ఎప్పటికీ ఫ్రెండ్స్ ఉండలేరు అని, అంతా సుత్తి, అట్లేం కాదు, ఉండొచ్చు. సో ఒక పాత సామెత ఉంది మనకి, ఏడ్చే అబ్బాయిల్ని నమ్మకూడదు అని. నిజమేనా అది? అబ్సల్యూట్లీ నాన్ సెన్స్. అబ్బాయి ఏడిస్తేనే దాని అర్థం తనకి ఎమోషన్స్ ఉన్నట్టు, ఎమోషన్స్ ఉన్నప్పుడే లవ్ కూడా ఒక ఎమోషనే కాబట్టి మేము లవ్ చేసే కెపాసిటీ ఉన్నట్టు. ఏడవకుండా స్ట్రాంగ్గా టఫ్గా ఒక సిగరెట్ కాలుస్తూ నుంచుంటే అదేదో ఉన్నట్టు కాదు. చాలా మంది యాక్చువల్లీ అట్లా బిహేవ్ చేసే అబ్బాయిలే చాలా సెన్సిటివ్గా ఉంటారు లోపల. కానీ మన సొసైటీ వాళ్ళ మీద పెట్టిన ప్రెషర్, అబ్బాయిలు ఏడవకూడదు, మెన్ డోంట్ క్రై, ఇలాంటివన్నీ, నువ్వేనా అమ్మాయివా ఏడుస్తున్నావు ఇట్లా అనేసరికి వాళ్ళు అట్లా అయిపోతారు. యాక్చువల్లీ ఒక హెల్దీ రిలేషన్షిప్లో జడ్జ్మెంట్ ఉండకూడదు, రైట్? ఒక మనిషి మీ ముందు నగ్నంగా అంటే బట్టలు లేకుండా కాదు, తన మనసుతో నగ్నంగా ఉండగలిగినప్పుడే అది ఒక ప్యూర్ అండ్ స్ట్రాంగ్ రిలేషన్షిప్ అన్నట్టు. నేను నాలా ఉండగలగాలి, నేను ఒకలాగా, నా ఫ్రెండ్స్ ముందు ఒకలాగా, పేషెంట్స్ ముందు ఒకలాగా బిహేవ్ చేస్తున్నాను కదా, నా వైఫ్ ముందు నేను నాలాగే ఉండాలి. ఎందుకంటే నన్ను పేషెంట్ జడ్జ్ చేయొచ్చు, ఫ్రెండ్స్ జడ్జ్ చేయొచ్చు, నా వైఫ్ జడ్జ్ చేయకూడదు. ట్రూ. సో దట్స్ ఎ హెల్దీ రిలేషన్షిప్. ఒక హెల్దీ రిలేషన్షిప్లో రెడ్ ఫ్లాగ్స్ గ్రీన్ ఫ్లాగ్స్ అని ఇప్పుడు అంటున్నారు కదా, అసలు ఈ హెల్దీ రిలేషన్షిప్ అంటే ఏంటి, అసలు అన్హెల్దీ రిలేషన్షిప్ అంటే ఏంటి, అండ్ ఈ రెండింటికి ఎలా డిఫరెన్షియేట్ చేయాలి? అన్హెల్దీలో ఫస్ట్ థింగ్ అమ్మా, కొన్ని మంచిగా అనిపిస్తే కానీ మంచివి కాదు. కోడిపెండెన్సీ, ఇట్స్ నాట్ గుడ్. కోడిపెండెన్సీ అంటే మీరు ఇంకా మీ హస్బెండ్ లేకుండా మీరు ఇంట్లో మీరు పడుకోలేరు, మీ వెంటనే మీ అమ్మగారి ఇంటికి వెళ్ళిపోతారు, మీతో మీరు అసలు ఉండలేరు, మీ హస్బెండ్ ఉండాలి మీ పక్కనే, ఆర్ వైస్ వర్సా, వైఫ్ కూడా, వాట్ ఎవర్. ఆ కోడిపెండెన్సీ మంచిది కాదు. ఎందుకంటే లైఫ్ ఎటైనా వెళ్ళొచ్చు. మీ ఇద్దరు ఒకేసారి చనిపోకపోవచ్చు కదా. ఒకసారి ఒక మనిషి ముందు చనిపోతారు, ఒకసారి వెనక తర్వాత చనిపోతారు. మీకు వేరే రిలేషన్స్ కూడా ఉన్నాయి, మీకు వేరే రోల్స్ కూడా ఉన్నాయి లైఫ్లో. అదొక జాబ్ కావచ్చు, ఒక మదర్ కావచ్చు, ఒక ఫాదర్ కావచ్చు, గ్రాండ్ పేరెంట్ కావచ్చు, సన్ కావచ్చు, డాటర్ కావచ్చు. ఆ రోల్స్ అన్నీ ఇంకా బతికే ఉన్నాయి. సో అంత కోడిపెండెన్సీ ఉన్న రిలేషన్షిప్ మంచిది కాదు. సెకండ్ థింగ్ ఏంటంటే ఆబ్వియస్లీ సస్పిషియస్నెస్, పెద్దానికి డౌట్ చేయటము, ఓవర్గా పొసెసివ్గా ఉండటము. అసలు దేర్ ఇస్ నథింగ్ కాల్డ్ ఓవర్ పొసెసివ్నెస్. పొసెసివ్నెస్ ఈజ్ నాట్ గుడ్. పొసెసివ్నెస్ అసలు మంచిది కాదు. సి, నేను 10 మందిలో ఈ అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకున్నాను, నాకు ఆ అమ్మాయి నచ్చింది కాబట్టి, రైట్? నేను అది రోజు చూపించాల్సిన అవసరం లేదు. ఆ అమ్మాయి 10 మందితో మాట్లాడినా ఆ అమ్మాయి నన్నే చేస్తుంది కాబట్టి నేనే నచ్చాను అని నాకు ఆ క్లారిటీ ఉండి ఇవ్వాలి. అది 2 సైడ్ నుంచి ఇవ్వాలి ఆ క్లారిటీ, రైట్? సో పొజిటివ్నెస్ అనేది అసలు మంచిది. ఎందుకంటే పొజిటివ్నెస్ మొదలైందంటే ఎట్లా బార్డర్ క్రాస్ చేస్తారు మీరు? ఇంతవరకు పొజిటివ్ మంచిది, ఇది దాటితే మంచిది కాదు అనుకోవడానికి లేదు. ఆ పొజిటివ్నెస్ ఉండకూడదు. ఓకే, సో బట్ పొసెసివ్నెస్ అనేది చాలా గ్రీన్ ఫ్లాగ్ లా చూపిస్తారు. అని పొసెసివ్నెస్ ఉందంటే అబ్బాయికి నా మీద ఎక్కువగా ప్రేమ ఉంది కాదు, ట్రస్ట్ లేనట్టు, లేకపోతే అబ్బాయికి ఆల్రెడీ ఓల్డ్ బ్యాగేజ్ ఏదో ఉన్నట్టు, ఎవరో తన మీద చీట్ చేయటము, లేకపోతే తన గురించి తనకి కొంచెం లో సెల్ఫ్ ఎస్టీమ్ ఉండటము, లో కాన్ఫిడెన్స్ ఉండటము. అలాంటి వాళ్ళకి పొసినెస్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోద్దా అని చెప్పి పట్టుకునే కూర్చుంటారు ఇంకా అమ్మాయిని. సో వైస్ వర్సా అమ్మాయిలు కూడా అట్లా చేస్తారు. ఇట్స్ నాట్ హెల్దీ. సో కోడిపెండెన్సీ మంచిగా, ఇది మంచిది కాదు. అఫ్ కోర్స్ రెడ్ ఫ్లాగ్ అంటే అబ్యూస్. నేను 2 విషయాలు చెప్తాను. అబ్యూస్, ఇన్ఫెర్టిలిటీ. అబ్యూస్, మిమ్మల్ని ఎవరైనా చెయ్యి ఎత్తారు అంటే మీ మీద, అదేమైనా కానివచ్చు. మీ వైఫ్ మీ పేరెంట్స్ని డిస్రెస్పెక్ట్ చేసినా నీకు చెయ్యెత్తే అధికారం లేదు, రైట్? నువ్వు కావంటే తనతో సెపరేట్ అయిపో, బట్ ఒక మనిషిని చెయ్యెత్తి ఇల్లీగల్ కదా అది. చట్టరీత్యా నేరాల్లో అది ఒక నేరం, రైట్? దాని అర్థం అది చేయకూడదనే కదా, రైట్? చేయెత్తకూడదు. అది నా మనిషిని హక్కుతో దేంతోనూ చేయకూడదు. నీ మనిషి అయితే నువ్వు కూర్చొని చెప్పు, నువ్వు చేసిన తప్పమ్మా, ఇట్లా కాదు ఇట్లా ఉండాలని చెప్పు, చేయెత్తకూడదు. సెకండ్, చీటింగ్. తాగేసిన మత్తులో చీట్ చేశాను, లేకపోతే తాగేసిన మత్తులో కొట్టాను అని చెప్పడానికి, అలా అంటే తాగని ప్రతి ఒక్కరు అట్లా చేయాలి కదా. తాగటం అనేది ఒక రీజనే కాదు, రైట్? సో ఈ 2 మేజర్ రెడ్ ఫ్లాగ్స్. అసలు రెడ్ ఫ్లాగ్సే కాదు, ఇట్స్ ఎ బిగ్ నో. ఆ రిలేషన్ ముందుకెళ్ళకూడదు. ఇంకొకటి ఫినాన్షియల్ ఇన్ఫెర్టిలిటీ అని ఈ మధ్యన కొత్తగా చెప్తున్నారు. ఫినాన్షియల్ ఇన్ఫెర్టిలిటీ అంటే డబ్బుల విషయంలో చీటింగ్. ఇప్పుడు నాకు 2 లక్షలు వస్తుంటే నేను ఓన్లీ ఇంట్లో 1,00,000 వస్తాను అబద్ధం చెప్పను హస్బెండ్తో. ఆర్ ఏదైనా పెద్ద గిఫ్ట్లు కొనేసి వైఫ్ చెప్పకపోవటం, రైట్? ఆ ట్రాన్స్పరెన్సీ లేకపోవడం కూడా మంచిది కాదు. అది కూడా చీటింగ్ ఎందుకే వస్తుంది ఒక విధంగా, రైట్? సో ఆ ట్రాన్స్పరెన్సీ ఉండాలి.
బట్ ఆ ట్రాన్స్పరెన్సీని మిస్యూటిలైజ్ కూడా చేయకూడదు పార్ట్నర్. ఎందుకంటే పార్ట్నర్ మిస్యూటిలైజ్ చేస్తే నేను ఆటోమేటిక్గా ఆనెస్ట్గా ఉండను నెక్స్ట్ టైం నుంచి కదా. 2 సైడ్ల నుంచి ఉంటుంది ఎఫర్ట్ అనేది. సో అంటే ఒకటి చెప్పినప్పుడు ఎదుటి మనిషి జడ్జ్ చేశాడు నువ్వు ఇలా కాదు ఇలా అని అంటే వాళ్ళు అక్కడితో స్టాప్ అయిపోతారు. ముందుకు ఆ విషయాలు అసలు వాళ్ళ దగ్గర తీసుకెళ్ళరు. ప్రాబ్లం ఏంటంటే అదొక ప్రాబ్లం. ఇంకో ప్రాబ్లం ఏంటంటే మీరు నాకు ఆనెస్ట్గా వల్నరబుల్గా ఉన్నప్పుడు చెప్పిన విషయాలన్నీ ఒక రిలేషన్షిప్లో గొడవలినప్పుడు యూజ్ చేయటం. ఫర్ ఎగ్జాంపుల్ బాధపడతా వైఫ్ వచ్చి చెప్పింది మా నాన్న మా అమ్మని కొట్టేవాడు, నేను చిన్నప్పుడు చూస్తూ పెరిగాను, నాకు అందుకనే అబ్బాయిలంటే కొంచెం నమ్మకం లేదు, ఎట్లా చెప్పారు. అది ఒక మనస్ఫూర్తిగా చెప్పింది. గొడవ అయినప్పుడు మీ నాన్న మీ అమ్మను బాధినట్టే నేను నిన్ను బాధతాను, బుద్ధి వస్తుంది అనే మాట అంటాం. ఆ అమ్మాయి మనసు పగిలిపోతుంది. ఆ అమ్మాయి ఇంకెప్పుడు ఆనెస్ట్గా మీకేం చెప్పలేదు కదా. ఆ టైంలోనే వేరే వాళ్ళతో చెప్పడం మొదలవుతుంది కదా. ఆ టైంలో వేరే వాళ్ళు సపోర్ట్ ఇవ్వచ్చు దానికి, మీ సపోర్ట్ ఇవ్వకపోవచ్చు. అదే టైంలో మీరు అసలు తన మీద ఎమోషనల్గా కానీ ఫిజికల్గా కానీ సైకలాజికల్గా కానీ లవ్ చూపించకపోవచ్చు. ఆ టైంలో వేరే వాళ్ళకి కనెక్ట్ అవ్వచ్చు, అప్పుడు చీటింగ్ అవుతుంది. సో ఇవన్నీ కాకుండా సో డోంట్ జడ్జ్ అండ్ డోంట్ యూజ్ ఇట్ ఇన్ టఫ్ సిచ్యువేషన్స్. తను చెప్పినవి ఇవి కొంతమంది మనందరం చేస్తాం కొన్నిసార్లు తెలియక, బట్ అదొక ప్యాటర్న్ లా అవ్వకూడదు. జీవితాంతం ప్రేమించడం సాధ్యమా కాదా? సాధ్యమే. అవునా? మీ పేరెంట్స్ మిమ్మల్ని జీవితాంతం ప్రేమిస్తున్నారు కదా. ఎందుకంటే అక్కడ ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు. మీ పేరెంట్స్ పెరిగాక మా కూతురు నన్ను చూసుకుంటుంది, నన్ను హాస్పిటల్ తీసుకెళ్తుంది, నాకు ఇల్లు కట్టిస్తుంది అనే ఎక్స్పెక్టేషనే లేదు. దే జస్ట్ ప్యూర్లీ లవ్ యూ. మీరు ఎవరికి ఏమైనా ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళు మీరు వేస్తారు. దట్స్ వై దే ఆర్ ఏబుల్ టు లవ్ యూ ఫర్ లైఫ్. హస్బెండ్ వైఫ్ మధ్యలో ఏమైపోతుందంటే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. మేము ఇంత ఇచ్చాం, మేము ఇంత చేస్తాం, నువ్వు అంత చేస్తావు, నువ్వు ఇది అన్నావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళొక యూనిట్. గొడవలైనప్పుడు ఎలా మాట్లాడతారంటే నేను నా పేరెంట్స్ గురించి మేము అని, తను వాళ్ళ పేరెంట్స్ మేము అని చెప్పి కాదు. మీ ఇద్దరు ఒకటి. మేము అంటే మన ప్రకారం అమ్మాయి అబ్బాయి మీ ఇద్దరు కలిసి మేమని చెప్పాలి. సో అది ఉండకూడదు. ఎంతైనా బయట వాళ్ళు ఇంట్లో వాళ్ళే బ్లడ్ ఇస్ థిక్కర్ దాన్ వాటర్, ఇవన్నీ కాదు. రైట్? అంటే మీ అమ్మగారు నాన్నగారు కూడా చుట్టాలు కాదు కదా, ఒకే ఇంటి వాళ్ళు కాదు కదా. పెళ్లి చేసుకుని వేరే నుంచి ముందుకు వచ్చారు, మీరు అట్లాగే అవ్వాలి. ఒక రిలేషన్షిప్లో ఎక్స్పెక్టేషన్స్ లేకపోతేనే అది స్మూత్గా వెళ్తుంది అని అంటారా? కాదు, ఎక్స్పెక్టేషన్స్ ఉండాలి. ఎక్స్పెక్టేషన్స్ కమ్యూనికేట్ చేయాలి. కమ్యూనికేషన్ లేకపోతే స్మూత్గా వెళ్ళదు. నేను ఇది ఇలా నువ్వు ఇలా చేస్తావని నేను ఎక్స్పెక్ట్ చేశాను కానీ నువ్వు చేయలేదని దట్ టర్న్ ఇంటూ గొడవ. ఎగ్జాక్ట్లీ. పైగా ఆ టైంలోనే చెప్పకుండా తర్వాత ఇంకెప్పుడు గొడవ అయినప్పుడు దాన్ని ఇంకా పెద్దగా చేసి చెప్పటం అట్లా కాదు. ఓపెన్గా కమ్యూనికేట్ చేయాలి. పైగా కమ్యూనికేషన్లో డిసగ్రిమెంట్స్ అవుతాయి. రైట్? నేను ఇట్లా అనుకున్నానంటే నువ్వు అట్లా అనుకుంటావు, నేను అనుకోలేదు అనుకుంటే అది కూడా నువ్వు తీసుకోవాలి. రైట్? ఎందుకంటే నీకు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నట్టు ఎదురు మనిషి కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి నీ మీద. సో ఇద్దరు కలిసి యూ విల్ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ దట్. కమ్యూనికేషన్ లేకపోవడం వల్లే గొడవలు అవుతాయి. సగం కాదు, 85% ఆఫ్ ద మ్యారేజెస్ ఫెయిల్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్. మిస్కమ్యూనికేషన్ కూడా కాదు, అసలు ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్. చెప్పరు. ఆడవాళ్ళు పైగా తప్పు ఎక్కడ చేస్తారంటే ఏం కావాలో చెప్పకుండా వాళ్ళే చేసేస్తూ ఉంటారు. కొన్నాళ్ళ తర్వాత నువ్వేం చేయవు, ఇన్నేళ్ళు నేనే చేసుకుంటూ వచ్చాను పిల్లలకి కదా. ఇప్పుడు పిల్లలకి మీ హస్బెండ్ కూడా ఈక్వల్గా టైం కేటాయించాలి, స్కూల్కి తీసుకెళ్ళాలి, కమ్యూనికేట్ చేసి చెప్పాలి. చెప్పకుండా ఆయన కష్టపడుతున్నారులే పాపం, నేనే చేస్తానులే, ఆయన ఇంకెంత కష్టపడతారులే అని ఇన్నేళ్ళు చేసి 10 ఏళ్ళ తర్వాత 11వ సంవత్సరంలో వెళ్ళి నువ్వు ఇంతవరకు పిల్లలు మొహం కూడా చూడలేదు, అన్నీ నేనే చేశానంటే కరెక్ట్ కాదు. ఫస్ట్ నుంచి పిల్లలకి అనే ముందు కమ్యూనికేషన్ ఉండాలి. యాక్చువల్లీ మనం ఇవి చేద్దాం, ఇవి చేయకూడదు అని చెప్పి. సో మీరు ఇప్పటిదాకా చాలా కేసెస్ని చూసుంటారు కదా. సో మీరు చూసిన అరే ఏంట్రా ఇది కేసు ఇలా ఉంది అని అనిపించిన కేసు ఏమన్నా ఉండిందా? మోస్ట్ డిఫికల్ట్ ఆర్ అంటే ఆనెస్ట్లీ యాజ్ అ డాక్టర్ నాకు జడ్జ్మెంట్ ఉండదు. రైట్? నాకు ఏ కేసు డిఫికల్ట్గా అనిపించదు. ఎందుకంటే నేను డాక్టర్గా వాళ్ళని జడ్జ్ చేయట్లేదు. వాళ్ళ బిహేవియర్ ఎక్కడి నుంచి వచ్చిందో రూట్ కాజ్ కనుక్కుంటున్నాను. ఒక మనిషి బిహేవ్ చేయడానికి కారణం వాళ్ళ పెరిగిన పరిసరాలు, ఎన్వైరన్మెంట్, పరిస్థితులు, సిచ్యువేషన్స్, ఇవన్నీ కారణం ఉంటాయి. నేను డిఫరెంట్గా బిహేవ్ చేయడానికి కారణం మీరు పెరిగిన ఎన్వైరన్మెంట్ వేరు, నేను పెరిగిన ఎన్వైరన్మెంట్ వేరు కదా. అందుకని చెప్పి వేరుగున్నాము. సో నేను ఎలా ఆలోచిస్తానంటే నేను ఈ మనిషి ప్లేస్లో ఉంటే నేను కూడా ఇట్లాగే బిహేవ్ చేసేవాడినేమో, దట్ ఈస్ నార్మల్ అని చెప్పి ఆలోచిస్తాను. సో నాకు ఎప్పుడు అట్లా ఇలా ఉంది ఏంటా అని నాకేమో అనిపించలేదు. బట్ ఆఫ్ కోర్స్
సెక్షువల్ అబ్యూస్ కేసెస్ ఇవన్నీ వచ్చినప్పుడు చాలా డిస్టర్బింగ్ ఉంటుంది. ఇప్పుడు అదర్వైజ్ నాకేమని జడ్జ్మెంట్ ఉంటుంది. సో ఇప్పుడు మీరు పెరిగిన పరిస్థితులు అన్నారు కాబట్టి చిన్న చిన్న వయసులోనే లవ్ స్టార్ట్ చేయడం కానీ లేకపోతే రాంగ్ రిలేషన్షిప్స్లోకి ఎంటర్ అవ్వడం కానీ ఇవన్నీ కూడా కొన్ని కేసెస్లో ఏం చూస్తామంటే వాళ్ళ చిన్నప్పుడు పరిస్థితులు లేకపోతే అంటే లైక్ వాళ్ళ అమ్మ దగ్గర నుంచి ప్రేమ సరిగ్గా లేకపోతేనో వాళ్ళ నాన్న దగ్గర నుంచి ప్రేమ సరిగ్గా లేకపోతేనో ఎవరన్నా వచ్చి ఒక చిన్న కొంచెం కేర్ చూపించగానే అది లవ్ అనుకొని రాంగ్ రిలేషన్షిప్స్లోకి వెళ్తున్నారు అని అంటారు. ఇది ఎంతవరకు నిజం? నిజమే నిజమే మోస్ట్ ఆఫ్ ద టైం. ఈ మధ్య ఏమైపోతుందంటే ఇద్దరు వర్కింగ్ పేరెంట్స్ ఉండటం వల్ల వాళ్ళు పిల్లల్ని ప్లాన్ చేస్తున్నారు. పిల్లల్ని ప్లాన్ చేయడానికి రైట్ రీజన్ మీకు టైం అయిపోతుందని కాదు, నాకు 35 దాటిపోతున్నాయి కానీ పిల్లల్ని కనేయాలని కంటగా మీరు అసలు ఎమోషనల్గా రెడీగా ఉన్నారా, ఫినాన్షియల్గా రెడీగా ఉన్నారా పిల్లల్ని కంటానికి అనేది చూసుకొని కనాలి. రైట్? కనిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ మధ్యలో గొడవలు అవుతూ ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ నాకు ఒక బేబీ సూసైడ్ అటెంప్ట్ చేసుకొని వచ్చింది. ఏంటి ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ గొడవలు పడుతూ ఉంటారు. ఒకసారి వాళ్ళ అమ్మ ఏడుస్తూ వాళ్ళ ఫ్రెండ్తో చెప్పిందంట, నాకు ఇది పుట్టుండపోతే నేను ఈ పాటికి హ్యాపీగా డివోర్స్ తీసుకొని నా లైఫ్ నేను బతికేదాన్ని అని. ఆవిడ అన్న విషయం తప్పేం కాదు కదా, నిజమేనేమో. ఆ పాప కోసం నా లైఫ్ సఫర్ అవుతుంది, దాని అర్థం పాప మీద ఇష్టం లేదని కాదు, కానీ ఆ చిన్న పిల్లకి అర్థం కాదు కదా విషయం. సో దానికి ఏమనిపించిందంటే ఓకే నేనే ప్రాబ్లం, మా మమ్మీ హ్యాపీగా లేకపోవటానికి. నేను చచ్చిపోతే కనుక మా మమ్మీ సెపరేట్ అయిపోయి హ్యాపీగా ఉంటారు కదా. స్కూల్ అమ్మా 7th క్లాస్. ఎన్నేళ్ళు? 11 years. ఆ రోజులో అసలు చావు బతుకు అనే కాన్సెప్టే మనకు ఉండేది కాదు. అంటే బట్ ఇప్పుడు ఎట్లా ఉంటుందో తెలియదు కానీ. సో మీరు కొంచెం సెన్సిటివ్గా ఉండాలి. ఒక పిల్లల్ని కంటున్నారు అన్నప్పుడు చాలా బాధ్యత అది. రైట్? అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ రిలేషన్షిప్ హెల్తీగా ఉందో లేదో చూసుకోకుండా పిల్లల్ని కనకూడదు. చాలా మంది చెత్త అడ్వైసులు ఇస్తారు, పిల్లల కంటే అంతా సరైపోతుంది. ఇది వినే ఉంటారు కదా. ఇది మోస్ట్ స్టూపిడెస్ట్ అడ్వైస్ అనమాట. పిల్లలు పుడితే అబ్బాయి మారుతాడు. ఇప్పుడు అబ్బాయి 10 మందితో చీట్ చేస్తూ ఉండొచ్చు. ఏమనంటే పిల్లల కంటే ఆ అబ్బాయి 10 మంది చీట్ చేయడం ఆపేస్తారు. దానికి దీనికి సంబంధం ఏముంది అసలు? యాక్చువల్లీ పిల్లలు పుట్టాక మదర్ పిల్లలతో ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేయకపోతారు, ఆయన ఇంకా ఎక్కువ చీట్ చేస్తారు చేసే మనిషి అయితే కదా. సో అవన్నీ రాంగ్ రీజన్స్. ఇద్దరూ కలిసి ఒక ప్రాణాన్ని బయటకు తీసుకురావాలి, ఆ మనిషిని పెంచి ఆ మనిషి అచీవ్మెంట్స్ని చూడాలి, ఆ మనిషిని ఒక అడల్ట్ అవటం చూడాలి అనుకున్నప్పుడే కనాలి. వేరే రీజన్స్ వల్ల కనకూడదు. కొంతమంది ఏమంటారు అని అంటే నిన్ను మోసం చేసింది అని అంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ బికాస్ ఆఫ్ హర్, అంటే తనకి ఏదో ఎక్కువ ఉంది అని కాదు, నీ దగ్గర నుంచి ఏదో లేకపోవడం వల్ల కూడా అని అంటారు. ఇది కూడా నిజమేనా? అంటే సిచ్యువేషన్ టు సిచ్యువేషన్, రైట్? అంటే ఇట్ డిపెండ్స్. ఆ రిలేషన్షిప్ డైనమిక్స్ ఏంటి దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఒక అబ్బాయి వచ్చాడు నా దగ్గరికి, చాలా ఉండేవాడు, 110 kg ఎంతో. ఆ అబ్బాయికి ఎర్లీ డయాబెటీస్ కూడా వచ్చింది, ఒబేసిటీ, లివర్ డిసీజ్ అన్నీ తగ్గట్లేదు. పైగా సివియర్ పిగ్మెంటేషన్, డార్క్ అయిపోతున్నారు బికాస్ ఆఫ్ ద ఫ్యాట్. దేనికి తగ్గలేదు. ఒక అమ్మాయిని ప్రపోజ్ చేశాడు ఇతను. ఆ అమ్మాయి నో అని చెప్పింది. ఎందుకు అంటే నీ మొహం అద్దంలో చూసుకో ఉందంట. ఆ అబ్బాయి వెంటనే జిమ్ జాయిన్ అయ్యి 3 నెలల్లో 78 kg వచ్చాడు. ఆ అబ్బాయి నా దగ్గరకు వచ్చి ఫస్ట్ అబ్బాయి పాత ఫోటోలు నాకు చూపిస్తున్నాడు కన్సల్టేషన్లో. అంటే ఆ అబ్బాయి ఏమంటున్నాడంటే నేను ఇంకా ఫిట్గా ఆ అమ్మాయికి చూపిస్తా. నేనేమన్నానంటే నువ్వు ఫిట్గా అవ్వాలనుకోవటం వెరీ గుడ్ థింగ్, ఆ అమ్మాయికి చూపించడం కోసం అవ్వాలనుకోవటం ఇస్ రాంగ్ థింగ్ కదా. చాలా మంది అంటే నేను ఒక ఐ చూపిస్తా అని చెప్పి, అక్కర్లేదు. ఒక మనిషి నేను రిజెక్ట్ చేసింది అంటే ఆ రిజెక్షన్ తట్టుకునే కెపాసిటీ నీకు ఉండాలి. ఆ రిజెక్షన్ కారణం తనకు నువ్వు నచ్చకపోవచ్చు, తన కారణాలు తనకు ఉంటాయి, అది రెస్పెక్ట్ చేయాలి. రైట్? చీటింగ్ అంటే డెఫినెట్లీ రాంగ్. రిజెక్షన్ ఈజ్ ఓకే, చీటింగ్ ఈజ్ రాంగ్. నేను ఎప్పుడు చెప్తాను, ఒక మనిషికి మీకు వేరే వాళ్ళకి అట్రాక్ట్ అవుతున్నారు కానీ ఆ అట్రాక్షన్ మీరు రెసిస్ట్ చేసుకోగలుగుతున్నారు, ఎందుకంటే మీకు లవ్ ఇక్కడ ఉంది కాబట్టి. అది లేదు, ఐఎమ్ ఓకే టు గో అండ్ చీట్ అనుకున్నప్పుడు గివ్ ద రెస్పెక్ట్ అండ్ సెపరేట్. ఆ మనిషితో ఉండొద్దు. చెప్పి నాకు నీ ఫీలింగ్స్ కలగట్లేదు అని వాటెవర్, ఎందుకు కలగట్లేదు కూడా ఫస్ట్ క్లారిఫై చేసుకొని వర్కౌట్ చేసుకోవడానికి ట్రై చేసిన తర్వాతే యూ కెన్ సెపరేట్. బట్ చీట్ చేయటం కరెక్ట్ కాదు. సో ఈ రిజెక్షన్ తన కోసం తన్నే చూపిస్తాను, తను ఏం మిస్ అయిపోయిందో నేను చూపిస్తాను, నేను ఎక్కువ డబ్బులు సంపాదించి చూపిస్తాను, ఇవన్నీ ఎక్కువ డబ్బులు నీ కోసం సంపాదించుకో, నీ ఫ్యామిలీ కోసం సంపాదించుకో, నాట్ ఫర్ హర్.
ఆ అమ్మాయిని రిజెక్ట్ చేసింది ఆ అమ్మాయి కారణాలు అమ్మాయి ఉంటాయి, అది రెస్పెక్ట్ చేయడం నేర్చుకోవాలి. సో ఇంకొన్ని కేసెస్లో పేరెంట్స్ విడదీస్తూ ఉంటారు. అంటే నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకోవడం మాకు ఇష్టం లేదు, మన రిలీజియన్ కాదు, మన కాస్ట్ కాదు, నాకు ఆ అబ్బాయి నచ్చలేదు, ఆ అబ్బాయి వేరే మేము అనుకున్నంత స్థాయిలో ఆ అబ్బాయి లేడు. సో ఇట్లా నెంబర్ ఆఫ్ రీజన్స్ చెప్తే నాకు ఇష్టం లేదు నువ్వు ఆ పెళ్లి చేసుకోవడం, లేకపోతే నువ్వు ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే మేము చచ్చిపోతాం, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి అరేంజ్డ్ మ్యారేజ్ చేసేస్తూ ఉంటారు. సో ఇలా చేయడం కరెక్ట్ అంటారా? కరెక్ట్ కాదు. పేరెంట్స్కి పిల్లలకి మధ్య ఒక ఫ్రెండ్లీ ఈక్వేషన్ ఉండాలి. ఫ్రెండ్స్ అవ్వక్కర్లా, యువర్ ఫాదర్ మీ నాన్నగారు మీ ఫ్రెండ్ అవ్వాల్సిన అవసరం లేదు, కానీ ఫ్రెండ్లీగా ఉండాలి. ఎట్లా, ఒకవేళ నేను కనుక వచ్చి ఓపెన్గా చెప్పాను అనుకోండి మా ఫాదర్కి నాకు ఈ అమ్మాయి నచ్చింది అంటే, నాకు ఆ అమ్మాయి కరెక్ట్ అనిపించట్లేదు, కారణాలు ABCD అని చెప్పారనుకోండి, అవి నేను అసెస్ చేసుకొని అవి మార్చడానికి ట్రై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక అబ్బాయిని తీసుకొచ్చారు, ఆ అబ్బాయి మీ ఫినాన్షియల్ స్టేటస్ కాదు, పోనీ ఫ్యూచర్లో సంపాదించే స్తోమత కూడా లేదు, కానీ మీకు ఇష్టం, కానీ మీ పేరెంట్స్ ఒకే ఫినాన్షియల్ స్టేటస్లో ఉన్న వాళ్ళు చేసుకుంటే మంచిదని ఆలోచిస్తున్నారు. అది మీరు మీ బాయ్ ఫ్రెండ్ కలిసి ఆలోచించి తను ఇంకా హార్డ్ వర్క్ చేసి ముందుకు రావచ్చు, కన్స్ట్రక్టివ్గా ముందుకెళ్ళి పేరెంట్స్ ఒప్పించవచ్చు. ఓకే, రైట్. సో లవ్ లాంగ్వేజ్ గురించి మాట్లాడుకుంటే అబ్బాయిల లవ్ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, అమ్మాయిల లవ్ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది? అమ్మాయి లవ్ లాంగ్వేజ్ వెరీ డిఫరెంట్ అమ్మా, అబ్బాయిలది ఇస్ వెరీ డిఫరెంట్. అబ్బాయిల మోర్ ప్రాక్టికల్, మోర్ లాజికల్, అమ్మాయిల మోర్ ఎమోషనల్. అమ్మాయిలు దే వాంట్ క్వాలిటీ టైం, రైట్, క్వాంటిటీ ఆల్సో, దే వాంట్ మోర్ టైం విత్ ద గై, దే వాంట్ ఆ టైం వాళ్ళిద్దరికి కావాలి అని అనిపిస్తుంది. అబ్బాయిలకి ఏంటంటే వాళ్ళు దే వాంట్ టు ఇన్వాల్వ్ ఫ్రెండ్స్ ఇన్ టు దాట్, దే వాంట్ టు ఇన్వాల్వ్ ఫ్యామిలీ ఇన్ టు దాట్, ఇవన్నీ. సో అబ్బాయిలు అమ్మాయిలు వేరు, అదే చెప్పాం కదా, 30% అమ్మాయిలు వాళ్ళు నచ్చింది చేయాలి, 30% అబ్బాయిలు వాళ్ళు నచ్చింది చేయాలి, 30% ఇద్దరు కలిసి చేయాలి, రైట్. సో లవ్ లాంగ్వేజ్ ఈజ్ డిఫరెంట్. ఇంకొకటి సీజనల్ లాంగ్వేజ్ అని ఉంటుంది. లవ్ హ్యాస్ 4 seasons. మనకి ఏమంటారు ఇంగ్లీష్లో ఆటమ్, స్ప్రింగ్, ఫాల్ ఇట్లా అంటాం కదా, అట్లా తెలుగులో కూడా సీజన్స్ ఉంటాయి లవ్కి. నేను ఇప్పుడు ఎక్స్ప్రెస్ చేసినట్టు నెక్స్ట్ ఇయర్ ఎక్స్ప్రెస్ చేయకపోవచ్చు, దాని అర్థం నాకు నేమే ప్రేమ లేనట్టు కాదు, నేను ఎక్స్ప్రెస్ చేసే విధం మారిందని. ఫర్ ఎగ్జాంపుల్, పెళ్ళైన ఫస్ట్లో నేను నీకు పెద్ద డైమండ్ కొనిచ్చాను, ఆర్ ఒక ఫారెన్ ట్రిప్ తీసుకెళ్ళాను, సెకండ్ ఇయర్ ఏం తీసుకెళ్ళా, దాని అర్థం నాకు ఏమే ప్రేమ లేనట్టు కాదు. సెకండ్ ఇయర్ నేను వేరేగా చూపిస్తున్నాను, ఫోన్ చేసి తిన్నావా అని అడగటం, నీకు నచ్చింది ఏమన్నా తేనా అని అడగటం. సో సేమ్ పర్సన్ కెన్ హ్యావ్ 2 different లవ్ లాంగ్వేజెస్, అది కూడా అర్థం చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఉన్న జనరేషన్ అబ్బాయిలు అమ్మాయిల్ని రాంగ్గా చూస్తున్నారు, అంటే అందరినీ అనట్లేదు, బట్ కొంతమంది అయితే అమ్మాయి అంత, ఇప్పుడు జనరల్ ఏమంటారంటే అమ్మాయిలు కరెక్ట్గా డ్రెస్ చేసుకోవట్లేదు, సో దానివల్లే అబ్బాయిలు ఇట్లా బిహేవ్ చేస్తున్నారు. సో మేబీ వన్ ఆఫ్ ద రీజన్ అది కూడా అయి ఉండొచ్చు. బట్ ఎందుకు అమ్మాయి ప్రాపర్గా డ్రెస్ చేసుకున్నప్పటికీ, అండ్ చిన్నపిల్ల అండ్ ఈవెన్ ముసలి వాళ్ళు, దెర్ ఈజ్ నో ఏజ్ బ్యారియర్ కదా, సో ఎందుకు ఇలా అబ్బాయిల్లో ఇలా రాంగ్గా థింక్ చేయడానికి రీజన్? ఫస్ట్లీ ఐ థింక్ సెక్స్ ఎడ్యుకేషన్ లేకపోవటం వల్ల, రైట్. మీరు చూసినట్టయితే కనుక 2, అంటే వి టాకింగ్ అబౌట్ సెక్షువల్ అబ్యూస్, 2 కమ్యూనిటీస్లో ఎక్కువ జరుగుతూ ఉంటుంది. ఈదర్ చాలా ఆర్థికంగా చాలా తక్కువ ఉన్నవాళ్ళు, అయితే బాగా ఆర్థికంగా బాగా ఎక్కువ ఉన్నవాళ్ళు. ఎక్కువ ఉన్న వాళ్ళల్లో ఎడ్యుకేషన్ ఉంటుంది, ఆ విలువలు అన్నీ ఉంటాయి, కానీ పవర్ ఇన్ఫ్లుయెన్స్ అది చూపించడానికి సెక్స్ క్రైమ్స్ జరుగుతూ ఉంటాయి. అంటే నేను ఒక టైంలో క్రిమినల్స్ ఇన్వెస్టిగేట్ కూడా చేశాను ఏదో ప్రాజెక్ట్కి. ఆ కేటగిరీలో అబ్బాయిలు ఏం చెప్పేవాళ్ళంటే, ఆ అమ్మాయికి ఆ అమ్మాయి పొజిషన్ చూపిద్దామని చేశాను అని చెప్తారు. ఇట్స్ ఎ పవర్ గేమ్ అనమాట వాళ్ళకి. లోవర్ క్యాడర్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే కనుక వాళ్ళకి ఫ్రస్ట్రేషన్, రోజు వాళ్ళని అందరూ ఇల్ ట్రీట్ చేయటం, రైట్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఆఫీస్లో టీ సర్వ్ చేసే అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయిని అందరు సరిగ్గా ట్రీట్ చేయట్లేదు, రెస్పెక్ట్ ట్రీట్ చేయట్లేదు, అక్కడికి వెళ్ళి తీసుకురా బుద్ధి లేదా అని తిట్టడము, అందరి మంది ఇన్సల్ట్ చేయటము, ఇట్లా చేస్తూ ఉంటారు, రైట్. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ వాళ్ళకి సెక్షువల్ నాలెడ్జ్ కూడా ఉండదు, రైట్. వాళ్ళకి సెక్షువల్ ఎక్స్పోజర్ ఉండదు, పార్ట్నర్స్ ఉండరు, డేటింగ్ సైట్లు ఉండవు, ఇవేం ఉండవు కదా. ఆ ఫ్రస్ట్రేషన్లో కూడా దే విల్ డూ సెక్స్ క్రైమ్స్, రైట్. సో దేర్ ఆర్ డిఫరెంట్ రీజన్స్ ఫర్ ఇట్. ఐ డోంట్ థింక్ సో డ్రెస్సింగ్ ప్రాబ్లమ్ నేను ఎప్పుడూ అనుకోవట్లేదు, రైట్. డ్రెస్సింగ్ ఈజ్ నెవర్ ఎ ప్రాబ్లమ్ అమ్మా, అప్రోప్రియేట్ డ్రెస్సింగ్ ఈజ్ ఇంపార్టెంట్. నేను హాస్పిటల్కి ఒకలా వెళ్తాను,
క్లబ్కి ఒకలా వెళ్తాను, గుడికి ఒకలా వెళ్తాను. అవును 3 చోట్ల ఒకేలా వెళ్ళను, అవును వెళ్ళకూడదు. సో యువర్ సరౌండింగ్స్ ఆల్సో షుడ్ డిక్టేట్ మనం ఎట్లా డ్రెస్ అవ్వాలి అనేది. అలా అని డ్రెస్సింగ్ రీజన్ మాత్రం నేను అనుకోవట్లేదు. మీరు చెప్పినట్టు కంప్లీట్గా కవర్ చేసుకున్న వాళ్ళకి కూడా ఇట్లా సెక్షువల్ అబ్యూస్ జరుగుతుంది. సో ఇట్స్ ఈజీ టు బేమ్. క్లోత్స్ ఆర్ ఈజియెస్ట్ థింగ్ కదా, వాట్ మీట్స్ ఐ కంటే కనపడుతుంది కాబట్టి ఈజీగానే ఇస్తాం అంతే. ఇప్పుడు వస్తున్న యంగ్ జనరేషన్కి మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటి ఇన్ టర్మ్స్ ఆఫ్ రిలేషన్షిప్స్ విల్ కమ్ అండ్ గో. ఎందుకంటే నేను చెప్పినట్టు మనం మారుతాం, మన ఇష్టాలు మారుతాయి కదా. సో ఆ ఓపెన్ మైండ్లోనే రిలేషన్షిప్లోకి వెళ్ళండి. అంటే బ్రేకప్ అయిపోవాలని చెప్పి వెళ్ళొద్దు, బట్ ఇద్దరు కలిసి గ్రో అవ్వాలి ఇండివిజువల్స్ లాగా. ఒక్కోసారి కలిసి అవ్వరు, గ్రో అపార్ట్ అవుతారు, వేరువేరుగా వెళ్ళిపోతారు. రైట్, దాన్ని ఎంబ్రేస్ చేసుకోండి. అంటే బీ ఓకే విత్ ఇట్. దానికోసం నేను సూసైడ్ చేసుకుంటాను, లేకపోతే నా కెరీర్ నాశనం చేసుకుంటాను, డ్రగ్స్కి అలవాటు పడిపోతాను, తాగుతూ కూర్చుని పోతాను, ఇట్లా కాకుండా అండర్స్టాండ్ దట్ ఈ రిలేషన్షిప్ వర్క్ అవ్వచ్చు, వర్క్ అవ్వకపోవచ్చు, నేను వర్క్ అవడానికి ట్రై చేస్తాను అనే ఒక దానిలో ముందుకు వెళ్ళాలి రిలేషన్షిప్లో. సెకండ్ థింగ్, కెరియర్ ఈజ్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ రిలేషన్షిప్, నాట్ మోర్. చాలా మంది ఏంటంటే కెరియర్ డ్రివెన్, నాకు రిలేషన్షిప్ అక్కర్లా, నాకు అసలు పెళ్ళే అక్కర్లేదు, నాకు ఒక రిలేషన్షిప్ అక్కర్లేదు అని చెప్పి ఓన్లీ కెరీర్ మీద ఫోకస్ చేయాలి. అది కూడా కరెక్ట్ కాదు. బ్యాలెన్స్ ఈజ్ కీ. యంగ్స్టర్స్ అందరికి ఇచ్చే నేను ఒకే ఒక అడ్వైస్, బ్యాలెన్స్. ఆ బ్యాలెన్స్ లేకపోతే ఏది వర్కౌట్ అవుతుంది. మంచి పని కూడా బ్యాలెన్స్ లేకుండా చేస్తే అది మంచి పని అవ్వదు. నిద్రపోవడం మంచిదని చెప్పి 20 గంటలు పడుకోకూడదు కదా, 8 గంటలే పడుకోవాలి. సో బ్యాలెన్స్ ఈజ్ ఇంపార్టెంట్. దట్స్ ద అడ్వైస్. సేమ్ జెండర్ మ్యారేజెస్, సేమ్ జెండర్ లవ్, అండ్ ఇంకొకటి ఏజ్తో సంబంధం లేకుండా. ఆ అమ్మాయి పెద్దగా ఉండొచ్చు, లేకపోతే 50-60 years అయి ఉండొచ్చు, ఇతనికి 30 years అయి ఉండొచ్చు. బట్ ఇలా కూడా లవ్ ఇప్పుడు నడుస్తుంది. ఇదంతా నిజమైన లవ్వేనా లేకపోతే క్రియేట్? ఈ లవ్ ఎప్పటి నుంచో ఉంది, పురాణాల్లో కూడా ఉంది యాక్చువల్లీ. అవునా? చాలా క్యారెక్టర్స్ పురాణాలు చదివితే ఉంటాయి. రైట్, ఇది నార్మలే. రైట్, కానీ యాక్చువల్లీ పాత రోజుల్లో చాలా మంది హోమోసెక్షువల్స్ కూడా పెళ్లి చేసుకొని అమ్మాయిలతో ఉండేవాళ్ళు. రైట్, రాజుల రోజుల్లో కూడా వాళ్ళు రాణులు ఉండేవాళ్ళు, ఒకళ్ళిద్దరు మంత్రులతో అఫైర్లు ఉండేవి, ఇట్లా ఉండేవి సేమ్ జెండర్ వాళ్ళతో. యా డెఫినెట్లీ. ఇప్పుడు ఇది కొత్తగా వచ్చిన ట్రెండ్ ఏం కాదు అది. ఇప్పుడు ఏంటంటే ఓపెన్గా ఉన్నారు అందరు అంతే. అండ్ ఐ థింక్ ఇట్స్ నాట్ రాంగ్ ఎట్ ఆల్ కదా. ప్రాబ్లం ఎక్కడ అవుతుందంటే, ఇప్పుడు నువ్వు హోమోసెక్షువల్ అయితే తప్పులేదు, బట్ నువ్వు హోమోసెక్షువల్ అయిన విషయాన్ని దాచేసి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని, రైట్, ఆ అమ్మాయికి నీ నుంచి ఫిజికల్గా, ఎమోషనల్గా, సైకలాజికల్గా ఏమీ ఇవ్వట్లేదు నువ్వు, ఆ అమ్మాయిని బలి చేసేసావు నువ్వు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. అవి ఎక్కువ జరుగుతూ ఉంటాయి, అది జరగకూడదు. దట్ ఈస్ వెన్ ఇట్ ఈస్ రాంగ్. ఇంకొకటి, స్టెబిలిటీ లేకుండా హోమోసెక్షువల్ రిలేషన్షిప్లో స్టెబిలిటీ లేకుండా పెళ్ళిని అడాప్ట్ చేసుకోవటము, అట్లా చేయకూడదు. స్టేబుల్ హోమోసెక్షువల్ రిలేషన్షిప్ అయితే అడాప్ట్ చేసుకుంటే తప్పలేదు, బట్ అన్స్టేబుల్ ఉంటే చేసుకోకూడదు. అది సేమ్ అప్లైస్ ఫర్ హెటరోసెక్షువల్ ఆల్సో. బట్ సో ఇంకోటి ఏంటంటే, మేము మ్యారేజ్ చేసుకోం. ఇప్పుడు ఈ మధ్య ఇది బాగా పెరిగిపోయింది. సింగిల్ లైఫ్ ఇస్ బెటర్ దెన్ కపుల్ లైఫ్, మ్యారేజ్ లైఫ్ అని అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? సింగిల్ లైఫ్ ఇస్ మోర్ ఫన్ కదా. నేనే రాజు నేనే మంత్రి, నా ఇష్టం వచ్చినట్టు నేను బతికేయచ్చు, నన్ను ఎవరు క్వశ్చన్ చేసే వాళ్ళు ఏం లేరు. కానీ ఒక టైంలో ఇట్ హిట్ అవుతుంది. ఆ స్టెబిలిటీ, ఆ రెస్పాన్సిబిలిటీ, ఆ వల్నరబిలిటీ అదేది ఉండదు. రైట్, మనకి సెక్స్ అయితే దొరుకుతుంది కానీ లవ్ దొరకదు కదా. సో మ్యారేజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ స్టెబిలిటీ. అంటే మ్యారేజ్ అనేది దాన్ని కనుక్కోవడం కారణమే అది కదా. ఎందుకంటే డిప్రెషన్ కూడా మేము చదువుతాం కదా, రేట్స్ ఆఫ్ డిప్రెషన్ పెళ్లి చేసుకున్న వాళ్ళలో తక్కువ, సింగిల్ ఉన్న వాళ్ళలో డిప్రెషన్ ఛాన్సెస్ ఎక్కువ. సబ్స్టెన్స్ అబ్యూస్ అంటే డ్రగ్ అడిక్షన్స్ కూడా సింగిల్ వాళ్ళలో ఎక్కువ. రైట్, ఇప్పుడు నేను డ్రగ్స్ చేద్దాం అనుకున్నాను అనుకోండి, 50 ఏళ్ళకి మా ఫాదర్ మదర్ చనిపోయారు, నాకు రెస్పాన్సిబిలిటీస్ ఏం లేవు, నేను డ్రగ్స్లోకి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. అప్పుడు నాకు ఒక వైఫ్ ఉంది, ఒక కిడ్ ఉన్నారు అంటే నేను వాళ్ళ గురించి చాలా సాగుతాను, నా ఆరోగ్యాన్ని మెదురు చేసుకుంటాను. రైట్, ఒక స్టెబిలిటీ ఉంటుంది, ఆ గ్రౌండింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది. సో ఐ బిలీవ్ ఇన్ మ్యారేజెస్, ఐ బిలీవ్ ఇన్ రిలేషన్షిప్స్ బేసికల్లీ. సో ఐ థింక్ ఇట్స్ ఇంపార్టెంట్. రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఏదైనా ఒక 2 విషయాలు ఎప్పుడు అనుకోవడం ఏమన్నా ఉన్నాయా? ఇది చాలాసార్లు చెప్పాను. నెవర్ అనే మాట ఎప్పుడు వాడకూడదు. ఎప్పుడు యూ నెవర్ టేక్ కేర్ ఆఫ్ మీ, యూ నెవర్ లవ్ మీ, యూ నెవర్ గివ్ టైమ్ ఫర్ మీ అనేది వాడకూడదు. దట్ ఈస్ నాట్ పాసిబుల్ కదా. కదా, ఆల్వేస్ అనే మాట కూడా వాడకూడదు. ఇప్పుడు యూ ఆల్వేస్ టేక్ మీ ఫర్ గ్రాంటెడ్, యూ ఆల్వేస్ ఇగ్నోర్ మీ,
రైట్? ఈ రెండు వాడకూడదు. ఐ థింక్ నెవర్, ఆల్వేస్. వాడినా కానీ కరెక్ట్ కాంటెక్స్ట్లో వాడాలి. ఐ థింక్ ఇట్స్ ఇంపార్టెంట్. ఇంకొకటి, అట్రాక్షన్కి లవ్కి డిఫరెన్స్ ఏంటి సార్? అట్రాక్షన్ ఇస్ మోర్ ఇన్ఫాచ్యుయేషన్, షార్ట్ లాస్టింగ్. ఇప్పుడు మీకు ఒక మనిషి చాలా అందంగా కనపడ్డాడు, ఇది మన అందరి లైఫ్లో జరుగుతుంది కదా. ఒక మనిషి చాలా అందంగా కనపడతారు, 10 రోజులు చూస్తే వాళ్ళు అందంగా అనిపించరు. సినిమా యాక్టర్స్ కూడా అంతే. ఫస్ట్లో వాళ్ళు మూవీలు నిజంగా చాలా నచ్చేస్తారు మనకి, ప్రతి సినిమాతో వాళ్ళు నచ్చరు. దట్ ఈస్ ఇన్ఫాచ్యుయేషన్. మనకి ఎప్పటికీ నచ్చుతూనే ఉంటే దట్ ఈస్ లవ్. ఐ థింక్ అసలు డిప్రెషన్ అని చాలా వింటున్నాం మనం. అసలు ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ డిప్రెషన్ సార్? చాలా మంది డిప్రెషన్ అంటే ఇంగ్లీష్ వర్డ్ అనుకుంటారు. ఇంగ్లీష్ వర్డ్ కాదు అది, అది మెడికల్ డిసీజ్. క్యాన్సర్ లాగా అది ఒక మెడికల్ డిసీజ్ అనమాట. డిప్రెషన్ అంటే బ్రెయిన్లో ఉండే కొన్ని కెమికల్స్ బాగా తగ్గిపోవటం వల్ల దేని మీద ఇంట్రెస్ట్ లేకపోవటం, మూడ్ బాగా లో ఉండటము, ఎనర్జీ లేకపోవటము, ఫోకస్ లేకపోవటం. చాలా మంది మెమరీ ప్రాబ్లమ్స్ వస్తాయి. మెమరీ ప్రాబ్లమ్స్ కాదు అవి, ఫోకస్ లేకపోవటం వల్ల. ఇప్పుడు నేను మీరు చెప్పిన క్వశ్చన్ ఫోకస్ పెట్టకుండా ఉంటే మీరు ఏం అడిగారు నాకు గుర్తుండదు. అది మెమరీ ఇష్యూ కాదు కదా, ఫోకస్ అది ఉండదు. నిద్ర, ఆకలి ఇవన్నీ ఎఫెక్ట్ అవుతాయి డిప్రెషన్లో. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ సివియర్ కేసెస్లో లైఫ్ మీద కూడా ఇంట్రెస్ట్ ఉండదు, డెత్ విషెస్, సూసైడల్ టెండెన్సీస్ ఇవన్నీ ఉంటాయి. దీన్నే డిప్రెషన్ అంటారు. ఇదేదో అన్ని జీవితంలో ప్రాబ్లమ్స్ అయితేనే జరగాల్సిన అవసరం లేదు. పర్ఫెక్ట్లీ హెల్దీ ఇండివిజువల్స్ కూడా డిప్రెషన్ ఒకరోజు రావచ్చు. జెనెటిక్ కావచ్చు, అది అంటే వంశపారంపర్యంగా వచ్చే కండిషన్ కావచ్చు, లేకపోతే మీ ఒంట్లో ఉన్న కొన్ని హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కావచ్చు. రైట్? కొంతమందికి పోస్ట్ పార్టం, ఆడపిల్లలకి పిల్లలు పుట్టిన వెంటనే డిప్రెషన్ రావచ్చు. హ్యాపీ అంటే ప్రాబ్లం ఏం లేదు, పిల్లలు పుట్టిన బేబీ చాలా హ్యాపీగా ఉంది, హెల్దీగా ఉంది, హస్బెండ్ మంచిగా సపోర్టివ్గా ఉన్నారు, ఇన్లాస్ బాగున్నారు, అయినా కానీ డిప్రెషన్ రావచ్చు. సో డిప్రెషన్ అంటే ఏదో ఒక కష్టం ఉంటేనే వస్తాను కాదు, లేకపోయినా కానీ రావచ్చు. నేను చెప్పిన సిమ్టమ్స్ ఏమన్నా మీకు తరచుగా అనిపిస్తూ ఉంటే డెఫినెట్లీ మీరు డాక్టర్ దగ్గరికి స్క్రీనింగ్ కోసం రావాల్సి అవసరం ఉంటుంది. అంటే ఈ టర్మ్ అందరూ యూజ్ చేసేస్తున్నారు. ఇంగ్లీష్ సాడ్ అనే వాడిని డిప్రెషన్ అంటున్నారు. ఐ ఫీల్ సాడ్ నార్మలే కదా. ఇప్పుడు ఏదైనా రోడ్ మీద ఎవరైనా సరిగ్గా ట్రీట్ చేయకపోతే ఐ ఫీల్ సాడ్, ఐ డోంట్ ఫీల్ డిప్రెస్డ్. రైట్? సో అది ఇంటర్చేంజబుల్గా వాడేస్తున్నారు సాడ్ని, డిప్రెస్డ్ని. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, ఈరోజు మా స్టూడియోకి వచ్చి మాకు బోల్డ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. అండ్ మెయిన్లీ లవ్ గురించి, రిలేషన్షిప్ గురించి చాలామందికి చాలా నెగిటివ్ థాట్స్ ఉన్నాయి అండ్ దాన్ని రాంగ్గా చాలామంది తీసుకుంటున్నారు. అసలు వాట్ ఈజ్ లవ్, ఎలా ఉండాలి, ఏం ఉండకూడదు, ఒక రిలేషన్షిప్ హెల్తీగా ఎలా ఉండాలి, హెల్తీగా ఎలా ముందుకు నడవాలి, ఇవన్నీ మాకు చాలా బాగా చెప్పారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ టు us. You're most welcome.